మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరపున మీ అందరికీ బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వందనాలు. బాగున్నారమ్మా? బాగున్నారా? హల్లెలూయా. చాలా చక్కగా దేవుడు వాతావరణం మనకి ఇచ్చాడు. ఈ బైబిల్ స్టడీకి వచ్చారు టయానికి. ఈ బిడ్డలు క్రమశిక్షణ మీరు పాటించినట్లయితే ఉన్నత స్థానంలో దేవుడు ఉంచిపోతున్నాడు మిమ్మల్ని. ఆమేన్. హల్లెలూయా. మనము లేఖనాలు మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే బైబిల్ స్టడీలోను దేవుడు మనకు అన్నిటిని కూడా సమాధానం బైబిలే మనకు ఆధారమై ఉన్నది. కాబట్టి మన క్రైస్తవులైన మనం అందరం కూడా బైబిల్ పాటించే వ్యక్తులై ఉండాలి. కాబట్టి అందుకే మనము ఏదేమైనా బైబిల్లో ద్వారానే మనము ముందుకు వెళ్ళాలి. బైబిల్ ద్వారానే మనము తెలుసుకోవాలి. బైబిల్ ద్వారానే మనకు అన్ని కూడా మన క్రమశిక్షణ, బుద్ధి, జ్ఞానము, వివేకము అన్నిటిని కూడా మేము పొందుకున్న వ్యక్తులై ఉండాలి. దేవుడు మాట్లాడిన మాటలు చక్కగా మనం వినే వ్యక్తులై ఉండాలి. ఈరోజు అంశం పేరేంటంటే గొప్పవి ఏమిటి? ఏమండి? గొప్పవి ఏమిటి? ఆ గొప్పది ఏంటి? ఆశ ఉందా కనుక్కోవాలని? వినాలని ఆశ ఉందా? ఉందండి. గొప్పవి ఏంటి అనే మాట, ఈ మాట అంశాన్ని బట్టి మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. సహోదరి సోదరు, మరి ఏంటి గొప్ప? ఏంటి గొప్ప? ఈ లోకంలో డబ్బు ఉన్నవాడు గొప్ప? ఉద్యోగం ఉన్నవాడు గొప్ప? ఏమండి? ఐశ్వర్యం ఉన్నవాడు గొప్ప? జ్ఞానం నాకు ఉందనేది గొప్ప? ఏది గొప్ప? ఈ లోకంలో మన మానవులు ఉంటూ ఉన్నాం. మహామర్మాలు మీరు వినబోతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మీరు వినబోతూ ఉన్నారు. వాక్యమే నిన్ను ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. ఆ శక్తి కలిగిన మాటలు వినాలని ఆశ ఉందా? ఒకసారి క్లాప్స్ కొడతాం. ఏంటి గొప్ప? మనం ముందుకెళ్దాం వాక్యం ద్వారా చూద్దాం. చూడండి, నిబంధనలు మన చేతిలో ఉంచాడు. నిబంధనలు, ఒకటి పాతనే నిబంధన, రెండు కొత్త నిబంధన, రెండు ఉన్నాయి. ఇప్పుడు మనము కొత్త నిబంధనలోనికి మనం వెళ్దాం. చూద్దాం. చూడండి, అపోస్తులైన పౌలు గారు ఏప్రిల్కు రాసిన పత్రిక. చాలా చక్కటి మాటలు మనకు వినిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సత్య స్వరూపం నడిపించాలని, ఆ మార్గాన్ని మీరు తెలుసుకోవాలని ఆ మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. చూద్దాం. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట మాకు వివరణలు ఇస్తూ ఉన్నాడు. చూద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కారముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఈ విధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. క్లాప్స్ కొడదాం. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాయడలా. ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యం. టైంకి రాకపోవడం నిర్లక్ష్యం, క్రమాన్ని పాటించుకోకపోవడం నిర్లక్ష్యం.
దేవుని మాట వినకపోవడము నిర్లక్ష్యం. గమనించరైన మాటలు. ఇంత గొప్ప రక్షణ, నిన్ను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా లోకంలో అంటే? ఎవరైనా రక్షిస్తారండి? బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా రక్షించే వాళ్ళు ఉన్నారా? కనీసం నీవు ఉన్నవాడి పేదవాడైనప్పుడు నీకు ఒక్కరు కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రారు. మరి నీ రక్షణ నుండి నిన్ను తప్పించేవాళ్ళు ఎవరు? నీ శిక్ష నుండి తప్పించేవారు ఎవరు? నీ బంధువులు, స్నేహితులే నిన్ను నేరస్తుని చేస్తారు. చేస్తారా లేదండి? కానీ దేవుడేమో ఎలాంటి వాడంట? నిన్ను రక్షించేవాడు ఆయన. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాము. ఎలా దేవుని నుండి ఎలా తప్పించబడతావు? నీవు చేసే క్రియలు, నీవు చేసే నిర్లక్ష్యము ఎలా నీవు ఆస్వాదించబడతావు? దేవుని ఉగ్రతను నీవు చూసే వ్యక్తి అయి ఉంటున్నావు. నిర్లక్ష్యం నీలో ఉండకూడదు. ఆసక్తి ఉండాలి. వినడానికి వేగులు పడాలి. మహాజ్ఞానాన్ని పరిశీలించి పరిశోధన చెయ్యి. బైబుల్ మీద పట్టు ఉండాలి. ఈ బైబుల్లో ఉన్న సత్యము తెలుసుకొని అనేక మందికి తెలియని వాళ్ళకి తెలియజేయి. నేను జ్ఞాని అనుకునే వాళ్ళకి తెలియజేయి. నేను ఇదిరో అనుకునే వాళ్ళకి తెలియజేయి. ఎవరైతే హెచ్చింపు చేసుకుంటున్న వాళ్ళకి తెలియజేయి. హెచ్చింపు చేసుకున్నాడు ఏం చేశాడంటే దేవుడు తగ్గించుకున్నాడు. హీరో అనుకున్నాడు ఏం చేశాడంటే దేవుడు జీరో చేశాడు. జ్ఞాని అనుకున్న వానికి ఏం చేశాడంట? మూర్ఖుని చేశాడు. క్లాప్స్ కొడదాం దేనికి మహిమ. గట్టిగా హల్లెలూయా. చూసావా, దేవుని దగ్గర ఎవరు హీరో లేరు. ఎవరు హీరో లేరు. అందరూ ఏమై ఉన్నారు? మానవులంతా దేవుని ముందు జీరో. నీ విలువలేని వాడివి నీవు. ఈ ప్రపంచంలో ఉండే మానవులందరినీ కూడా జీరోనే. దేవుని ముందు జీరోనే. హీరో ఎవరు లేరండి. దేవుడు హీరో. చప్పట్లు కొడదాం దేని ముందు. నిన్ను సృష్టి చేసిన సృష్టికర్త హీరో. ఆయన గొప్పవాడు. నిర్లక్ష్యం నీలో ఉండకూడదు. దేవుని గురించి ఆలోచించు. నువ్వు ఎలా వచ్చావు? ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. ఎవరు తెచ్చారు? ఎలా వచ్చావు తల్లి గర్భము నుండి బయటికి? నువ్వు ఆలోచిస్తే ఆయన హీరో. 2024 సంవత్సరంలో మినిస్ట్రీ మహిమగల సంఘములో మహిమార్థమై ఈ వాక్యాన్ని నీవు వెళ్ళిపోతూ ఉన్నావు. ఎంత గొప్పవాడు దేవుడు. ఎంత గొప్పవాడండి. అందుకే అంశం పేరు ఏవి గొప్పవి అనే అంశాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఎవరి గొప్పవారు? దేవుడు గొప్పవాడు. కన్న తండ్రి గొప్పవాడు. నిన్ను సృష్టించే సృష్టికర్త గొప్పవాడు. ఈ ప్రకృతిని కలగజేసిన వాడు. ఈ సూర్యచంద్రులు చేసిన వాడు. ఈ పంచభూతాలుగా తయారు చేసిన వాడు. ఎవరి గొప్పవారు? దేవుడు గొప్పవాడు. జ్ఞాని ఏమాయను? శాస్త్రి ఏమాయను? ఈ లోక తక్కవాది ఏమాయను? ఎవరు ఆటలు సాగవండి. దేవుని దగ్గర చెలగాటం చేస్తే ఆయన చీల్చివేస్తాడు. జాగ్రత్త సుమ. దేవుడు నిన్ను ఉమ్మివేశాడంటే పాతాళంకి వెళ్ళిపోతావు. ఆయన కరుణామయుడు కాబట్టి ఇంకా కనికరిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు కరుణామయుడు కన్న తండ్రి ఆయన. ఇప్పుడు అలా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? యూదా గోత్రపు సింహమా,
వస్తున్నాడు ఆయన ఇప్పుడు? ఒకప్పుడు గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడప్పా? యూదా గోత్రపు సింహమా. రెండవ రాకడ ఎదురు చూడాలి. క్రైస్తవుడా గొప్ప రక్షణని గుర్తు పెట్టుకొని నిర్లక్ష్యము చేయకున్నట్టు దేవుని కొరకు బ్రతికే వ్యక్తులై ఉండాలి. ఎలా దేవుని నుండి ఎలా తప్పించబడతావు? తప్పించుకోలేవు. అన్ని చూస్తేవాడు, అంతరంగమును ఎరిగిన వాడు ఆయన, నిర్హృదయమును చూసేవాడు ఆయన. పై రూపాన్ని చూడేవాడు కాదు ఆయన. ఏం చేస్తాడు? అంతరంగమును చూసేవాడు. ఎక్కడి నుంచి చూస్తాడు ఆయన? ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఎంతమంది మెరుగున్నారు? ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారు? ఎంతమంది నిర్లక్ష్యంతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని వినుకున్నట్టుగా మేండు ఏమంట బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లో ఉన్నారా లేదా ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది తల్లి. మరి మీరు ఆశ్రదలు పొందుకోవాలని ఆశపడుతూ నేను వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాను, దేవుని మాటలు వివరిస్తూ ఉన్నాను. చాలా చక్కగా మీరు వినండి. 7 మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అక్కడే చూద్దాం, చూడండి. కీర్తనలకు రండి. పాత నిబంధన 111వ అధ్యాయం 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. యెహోవా క్రియలు గొప్పవి. ఏమంట? యెహోవా అంటే ఎవరండి? దేవుడు, కన్న తండ్రి, ఈ ప్రకృతిని చేసినవాడు, ఈ నీళ్లు చేసినవాడు, ఈ గాలిని ఉంచినవాడు, నిప్పునుంచినవాడు, భూమి ఆకాశం కలగజేసినవాడు. ఆయన ఏమంటారంట? యెహోవా క్రియలంట ఆయన పని. క్రియ అంటే ఏంటి? పని. ఆయన చేశాడు ప్రకృతి. నోటి మాట ద్వారా కలిగింది ప్రకృతి. భూమి కలుగునుగాక, ఆకాశమా కలుగునుగాక. అలా నోటి ద్వారా ప్రకృతిని అంతా చేశానండి దేవుడు. మరి ప్రకృతి గొప్పదా? మానవుడు గొప్పవాడా? ఎవరి గొప్పవాడు? మానవుడు గొప్పవాడు. ఎందుకంటే ఆయన కుమారులు. మనము నోటి మాట ద్వారా కలిగిన వ్యక్తులు కాదు, దేవునిలో నుండి వచ్చిన వాళ్ళము. దేవుడు అందుకే మనకు ఈ ప్రకృతి అంతా లోబడుతూ ఉంది. మానవునికి అర్థం కాలేదు, సమాజానికి. ఈ ప్రకృతి అంతా మీకు సేవ చేస్తూ ఉంది, మానవులకి అర్థం కాలేదు, సమాజానికి. మీకును ఆయనలో నుండి వచ్చిన దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మీకు అనుభవించడానికి లోకము ప్రకృతి నీకు లోబడుతూ ఉంది. ఆ సత్యం బైబిల్లో ఉంది. ఆ మాటలు మీరు వినడానికి రావాలని ప్రతి వారము మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మహామర్మాలు, సత్యాలు, ఆ జ్ఞానమును బైబిల్లో అంతా ఉంచాడు ఆయన మనసును, ఆయన చిత్తాన్ని మనం పరిశీలించి పరిశోధన చేయాలి. ఆ పరిశోధన చేయడానికి రండి అని, వాక్యాన్ని వినండి అని చెప్పి మీ అందరికీ ప్రకటన చేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరుడా, యెహోవా దేవుడంట, యెహోవా క్రియలు గొప్పవి, గొప్పవి. నువ్వు గొప్పవాడి. దేవుడు చేశాడు నిన్ను. ఆయనలో నుండి, ఆయన స్వరూపము, ఆయన సొగసు ఉంచి ఆయన ఈ లోకానికి నిన్ను తీసుకుని వచ్చాడు తల్లి గర్భములో నుండి. ఎంత గొప్పవాడండి. చాలా మంది సమాజంలో తెలియదు. ఈ ప్రకృతి మనకు లోబడుతుందనేది తెలియదు. ఏ రోజైనా సూర్యుడు ఆగిపోయాడా? ఏ రోజైనా చంద్రుడు ఆగిపోయాడా? ఏ రోజైనా గాలి ఆగిపోయిందా? ఏ రోజైనా నీళ్లు లేకుండా ప్రపంచం ఉందా? ఉందా అండి? ఉందా? ఎందుకు? ఎవరు నియమించారు ఇవన్నీ? దేవుడు నీకోసమే. సూర్యచంద్రులు చేశాడు నీకోసమే. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు.
తెలియని వారికి తెలియచేయనా? సత్యం తెలియదు. ఈ ప్రకృతి కలగజేసిన సృష్టి చేసిన సృష్టికర్త నేను. నన్ను మాత్రమే ఆరాధన చెయ్యాలి అంటాడు. నన్ను మాత్రమే మొక్కాలి. నేను కన్న తండ్రిని, ప్రపంచంలో ఉన్న మానవులందరూ నేను తయారు చేసిన వాడు. ఎంత చక్కటి మాట. అందుకే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? దావీదు ద్వారా మనం చక్కటి మాటలు వింటున్నాము. దావీదు మహారాజుతో ఏం చెప్తున్నాడన్నా? యెహోవా క్రియలు గొప్పవి. గొప్పవి అంటే ఇంకేమీ దానికి మించింది ఇంకొకటి లేదు. ఆయన పనులు అలాంటివి గొప్పవి. ఆయన క్రియలు గొప్పవి. వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. అంటే ఇష్టపడిన వారంటే ఏంటంట? ఆయన క్రియల మీద, ఆయన చెప్పిన మాటల వల్ల దేవుని వైపు చూసిన వారు ఏమంట? ఇష్టము గలవారందరట అని ఇష్టపడిన వారు. ఆయన మాటకు ఇష్టము పడిన వారు, ఆయన మాట వినేవారు, ఆయన వాక్యముని వినేవారు. ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. విచారించే వ్యక్తులు, పరిశీలించే వ్యక్తులై కనిపిస్తున్నారు మనకి. ఇక్కడ పరిశోధనలోకి వెళ్తూ ఉన్నారు. ఆయన గొప్ప పనులు చేసిన గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. సృష్టి చేసిన సృష్టికర్త గొప్ప చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరొక మాట మీరు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అక్కడే చూద్దాం. చూడండి 94వ అధ్యాయం, కీర్తనల పక్కలోనే చూడండి. 94వ అధ్యాయం 19వ వచనం. నా అంతరంగములందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఏమంట? ఎవరికండి? మన భూమి పైన ఉన్న వారందరికీ ఏమంట? నెమ్మది కలుగుచున్నది. నా అంతరంగమందు విచారములు. అంతకుముందు ఏం చెప్పుకున్నామండి? ఆయన యెహోవా క్రియలు గొప్పవి. గొప్పవి అనే మాట మనం విన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమంట? విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగా చేయుచున్నది. చూసావా? నెమ్మది కలగ చేశాడు దేవుడు. మరి ఆయన నెమ్మది కలగ చేసిన వాడు, శాంతినిచ్చిన వాడు, సమాధానమునిచ్చిన వాడు. నా బిడ్డలు ఎల్లప్పుడూ ఏది కూడా తక్కువ కాకూడదు. ఎప్పుడు నగునగుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ శూన్యముగా ఉండే ఈ భూమిని గట్టిపరిచి ఈ భూమి మీద మానవుని తీసుకుని వచ్చి నివాసము చేసేయడానికి ఇచ్చాడు. దానికి సమాధానం కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడట? శాంతి కూడా ఇచ్చాడు. నెమ్మది కలగ చేయుచున్నది. నెమ్మది కలగ చేసి ఉన్నాడు. మరి ఎవరి గొప్పవారండి? దేవుడు గొప్పవాడు. మరి నెమ్మది సమాధానం మీ ఇంట్లో ఉందా? నీ ఇంట్లో వాళ్ళే నీకు సమాధానం లేకున్నట్లు చేస్తారు. నీ అన్నదమ్ములే సమాధానం లేకున్నట్టు చేస్తారు. మీ తల్లిదండ్రులే సమాధానం లేకున్నట్టు చేస్తారు లేదండి? మరి కన్న తండ్రికి ఎలా ఉంది చూడండి. ఎలా ఉందంట? నెమ్మది నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. నెమ్మది సమాధానం కలిగి ఉండాలని. అందుకే ఎవరి గొప్పవారు? దేవుడు గొప్పవాడు, కన్న తండ్రి గొప్పవాడు, యెహోవా అంటున్నామే, ఆయన దేవుడు గొప్పవాడు. ఎన్ని మాటలు చెప్పుకున్నామండి? 3 మాటలు కూడా చెప్పుకున్నాం. గొప్ప ఆదరణ గొప్పది అనే మాట మనం విన్నాం. అక్కడ చూడండి 76వ అధ్యాయం కీర్తనలకు రండి. మొదటి వచనం చదవండి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. చప్పట్లు కొడదాం దేవుని. ఎవరి గొప్పవారు? దేవుడు గొప్పవాడు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ?
యూదాలో దేవుడు దేవుడు ప్రసిద్ధుడు. ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఆయన నామము గొప్పది. ఎవరు గొప్పవారయ్యారు ఇక్కడ? ఎవరు చెప్పారు గొప్పవాడని? ఆసాపు. ఆసాపు చెప్తూ ఉన్నాడు. ఆసాపు చెప్తూ ఉన్నాడు దేవుడు గొప్పవాడు అని. మరొక మాట నేను తొందర కీర్తనలు 138వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. చూడన్నా. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏం చేశాడంట అక్కడ? వాక్యమును నీవు ఇచ్చిన ఏమంటప్ప? నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చప్పట్లు కొడవద్దు. అక్కడ దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు ఏమంట అక్కడ? గొప్ప ఈ వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యం అంటే ఏంటి? సమాజానికి చెప్పాలి. మనం మా యూట్యూబ్ లోకి వెళ్తూ ఉన్నాయి, చాలా మంది ప్రజలు చూస్తూ ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మనం పరిశోధన చేసి ఈ జ్ఞానం అనేక మందికి మనం పంచేవారమై ఉండాలి. వాళ్ళు చూసినప్పుడు దేవుని వాక్యం అంటే ఏంటి అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అడిగే వాళ్ళకి సమాధానం మనం చెప్పాలి కదండి. చూద్దాం చూడండి, అక్కడే చూద్దాం చూడండి. అక్కడే ఒక మాట మనకి యోహాను సువార్తకి రండి. ఇక్కడ ఏం చదువుకున్నాం మనము? వాక్యము నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యం అనే మాట ఏంటి అనేది మీకు నేను వివరణిస్తూ ఉన్నాను. అక్కడే చూడండి, యోహాను సువార్తకి రండి. యోహాను సువార్తకి ఇక్కడ మనం చదువుకున్న వాక్యమును ఏమంట? వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అన్నాడు. వాక్యం అంటే ఏంటి అనే ఒక వివరణని మీకు ఇవ్వబోతూ ఉన్నాను, అర్థం చెప్పబోతూ ఉన్నాను. అక్కడ 1వ అధ్యాయం చదువునా? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం దేవుని. వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. ఇక్కడేం చదువుకున్నాము మనము? ఇక్కడేం చదువుకున్నాము? వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు అనే మాట వివరణంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆది నుండి వాక్యముండును అంటే పూర్వకాలము నుండి ఏముంది? వాక్యం ఉంది. ఆది యందు అంటే మొదటి నుండి వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. హల్లెలూయా. దేవుడై ఉన్నాడు వాక్యము. ఆ వాక్యము సత్య స్వరూపం నుంచి నడిపిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. అందుకే ఈ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఎందుకంటే దేవుడే కాబట్టి వాక్యం. అర్థమైందండి? క్లారిటీ వచ్చిందా? సమాధానం దొరికిందా లేదా? దొరికింటే ఒకసారి క్లాప్స్ కొడదాం. ఆ వాక్యం ఏమై ఉన్నదో కింద వచనం చదువున్నాను. అలాగే 2వ వచనము, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండును, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కొట్టు చప్పట్లు కొడదాం దేవునికి. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఓ క్రైస్తవుడా, ఓ సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచములోనే ఈ సర్వ మానవులు, ఈ భూమిపైన ఉన్న మానవులారా, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. మీరు తెలుసుకోవాలని నేను బైబిల్ ద్వారా మీకు వివరణ ఇస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మీకు పంచుతూ ఉన్నాను. చాలా చక్కటి మాటలు, అమూల్యమైన మాటలు, మధురమైన మాటలు మీరు వినబోతూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఏమై ఉన్నాడంటే అక్కడ ఆయన మూలముగా కలిగినది ఏదియో ఆయన లేకుండా
కలగలేదు. అంటే భూమి కావచ్చు, ఆకాశము కావచ్చు, పక్షులు కావచ్చు, ఈ భూలోకంలో ఉన్నవి కావచ్చు, మానవుడు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన లేకుండా కలగలేదు. సహోదరి సహోదరుడా, ఆయన దేవుడు కన్న తండ్రి లేకపోతే, దేవుని వాక్యము లేకపోతే మనం ఈ లోకంలో ఊరుకు లేదండి. మరొక మాట చదువునన్న 4వ వచనంలో ఒక మాట చూద్దాం, చూడండి. ఆయనలో ఏముందంట? జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. ఏమంట? ఏమై ఉందంట? ఆయనలో ఏముందంట? దేవునిలో ఏముందంట? వాక్యములో ఏముందంట? జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. చెప్పట్లు కొడదాం దేని మహిమకరము. ఓ సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలోనికి ఛాలెంజ్ తో చెప్తూ ఉన్నాను నేను. ఎందుకంటే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి, తెలియని వాళ్ళకి తెలియజే నశించిపోయే ఆత్మను వెతికి వెతికి రక్షించమని క్రైస్తవుడికి సెలవిచ్చాడు కాబట్టి మీ అందరి దగ్గరికి వాక్యాన్ని నేను పంపిస్తూ ఉన్నాను. సహోదరి సహోదరుడా, మీరు చక్కగా విని, మీరు గొప్పవారు ఎవరు? ఆయనే లేకపోతే నీవు ఉండగలవా? నీవు లోకానికి రాగలవా? రాలేవు సహోదరుడా. సృష్టి చేసిన సృష్టికర్త మనకి ఆయన దేవుడు అంటాం. ఆయన ద్వారానే వాక్యం ఉన్నదని మనం తెలుసుకున్నాం. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. ఆ వెలుగు లేకపోతే, ఆ ఆత్మ నీలో లేకపోతే మనిషిగా అంటారండి నిన్ను. ఆత్మ లేకపోతే విలువ ఉంటుందండి? ఆత్మ ఉంటే విలువ ఉంటుందా? ఆత్మ లేకపోతే విలువ ఉంటుందా? ఆ వెలుగు నీలో ఉంటే వెలిగించబడతావా? లేకపోతే ఏమైపోతావు? వెలుగు లేకపోతే ఏమైపోతావు? నశించిపోతావు. చీకటి మనిషి అయిపోతావు. మట్టిలో నుండి వచ్చింది మట్టిలోకి కలిసిపోతుంది. దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి. నీవెన్ని కోట్లకు బతికిన్ని, ఎన్ని లక్షలకు బతికిన్ని, ఏమైపోతావు? ఎక్కడి నుంచి వచ్చావు? మానవుడు తయారు చేశాడు దేవుడు నేల మట్టి ద్వారా తెలియజేశాడు. నేల మట్టిలో నుండి వచ్చినది మట్టిలోకి చేరిపోతుంది. దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళికి చేరుతుంది. ఆత్మ ఎవరిచ్చినది? ఎక్కడికి వెళ్ళాలి ఆత్మ? ఆత్మ ఇచ్చిన దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళ్ళాలి. అందుకే నరులారా తిరిగి రమ్మని సెలవిచ్చాడు ఆయన. నరులారా తిరిగి రమ్మని సెలవిచ్చాడు ఆయన. అందుకే చెడిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు సహోదరి సహోదరుడా. అందుకే దేవుడు ఎంత చక్కగా మాటలు మనకు మాట్లాడిస్తూ ఉన్నాడు. అక్కడే మరి చూద్దాం, చూడండి. మరొక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను సహోదరి సహోదరుడా. ఎంత చక్కటి మాట. అక్కడే కీర్తనలకు రండి, 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే. చప్పట్లు కొడదాం దేనికి భయభక్తులు. దేవుడు మన కొరకు దాచి ఉంచాడు, మన కొరకు రహస్యంగా దాచి ఉంచాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారండి? పాలసీలు చేపిస్తారు, దాచి ఉంచుతారు, బ్యాంకుల్లో దాస్తారు. ఏమంట? బ్యాంకుల్లో దాస్తారు, ఎల్ఐసిలు, పాలసీలు. ఏమండి? ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అని చెప్పి చాలా మంది పిల్లల కోసం దాస్తూ ఉంటారు. దాన్ని దొంగలించే వారు ఉన్నారు ఈ లోకంలో, కండ వేసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఉన్నారా లేదు? సేఫ్టీ ఉందంటారా? ఉందంటారండి? లేదు, సేఫ్టీ లేదు. కానీ దేవుడు రహస్యంగా ఏం చెప్పాడంట? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని లేఖనాలు సెలవిచ్చు. ఎందుకు దాచి ఉంచాడు? ఎందుకు దాచి ఉంచాడు దేవుడు? ఎవరి కోసం దాచి ఉంచాడు? ఎవరికి ఇవ్వాలని దాచి ఉంచాడు? మేలులు ఎందుకు ఉంచాడు ఆయన? మంచి మేలు ఎంతో గొప్పది అంటూ ఉన్నాడు. కింద మనం చదువుకుంటే, నరులు ఎదట నిన్ను ఆశ్రయించు వారు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పది. ఏమంటే ఎవరి కోసం అంట? నరులు ఎదట, నరులకి. ఏమంట?
నిన్ను ఆశ్రయించువారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు ఉంచాడు సోదరి సోదరుడు. రహస్యమైన నిధులు నీకు విడుదల చేస్తాడు. నమ్మకమైన బిడ్డలకు ఇస్తాడు, ఇష్టమైన బిడ్డలకు ఇస్తాడు. ఆయన ఎంతో నమ్మకం ఉంచిన వారికి ఇస్తాడు. ఆయన మీద శ్రద్ధ కలిగి, క్రమాన్ని కలిగి, క్రమశిక్షణ కలిగి, పద్ధతిగా ఉన్న వారికి అందరికీ కూడా ఆయన మేలులు గొప్పగా విడుదల చేస్తాడు. ఏది కొదవలేకున్నట్లు నేను చూసేవాడై ఉన్నాడు లేఖనాలు సెలవిస్తున్నాడు. సోదరు సోదరు, ఎంత చక్కటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడైతే మేలులు గొప్పగా దేవుడు నరులకు ఇచ్చాడు, అక్కడ మరొక మాట చూద్దాం. చూడండి, 1 తిమోతికి రండి, 6వ అధ్యాయం 6వ వచనం. సంతృష్టి సొంతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ఏమిదంటే ఇది భక్తి జీవితము. భక్తి జీవితం ఏమైందంట? గొప్ప దాంట్లో లాభం. చూసావా? గొప్ప దాన్ని లాభం బోనస్ మాదిరిగా. అర్థమైతే మాటలు? అర్థమైతేనేమా? బోనస్ మాదిరిగా ఏమంట అక్కడ? భక్తి గొప్ప లాభ సాధనమైన అయి ఉన్నది. అక్కడ ఇంకొక మాట, మత్తయి సువార్తకి రండి, చివరికి వచ్చేసామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట, చివరి మాట మనం చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చెప్పట్లు కొడదాం దేని మేము. సదాకాలం ఎవరితో ఉంటాడంట? ఎవరితో ఉంటాడు సదాకాలము? మనందరితో ఉంటాడు. సదాకాలం ఉంటాడు. ఈ భూమిపైన ఉన్న వారందరితో సదాకాలం ఉంటాడు. మానవులందరికీ సదాకాలం ఉంటాడు. 2-3 కూడి ఎక్కడ నా నామ గణపరచుదల మధ్యలో నేను ఉంటానని లేఖనాలు. మీరందరూ పలకండి. ఆ 7 మాటలు కూడా నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి మాట, రక్షణ గొప్పది. దేవునికి క్రియలు గొప్పవి. దేవుడిచ్చు ఆదరణ గొప్పది. దేవుని నామము గొప్పది. దేవుని వాక్యము గొప్పది. దేవుడు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. దేవుడు భక్తి గొప్పది. దైవభక్తి గొప్పది. సదాకాలము మీతో కూడా ఉన్నాననే మాట. 7 మాటలు కూడా మీరు విన్నారు. 7 మాటలు ఈ బైబిల్ స్టడీలో మీరు వాక్యాన్ని విన్నారు. ఎవరి గొప్పవారు? దేవుడు గొప్పవాడు అనే అంశాన్ని బట్టి మీతో నేను మాట్లాడాను. ఈ దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ఆమేన్.